शहर हैदराबाद हल्का कुतुबुल्लापुर के कांग्रेस के कारकुनों में एक खुशी की लहर देखी गई है। जैसा कि सीएम रेवंत रेड्डी ने 2 लाख रुपये किसानों को माफ़ी का ऐलान किया है, इसी के साथ चलते सभी कारकुनों ने मिलकर एक खुशी के साथ में एक जुलूस निकाला है। इस जुलूस के चलते उन्होंने आईडीपीएल चौराहे से शिवाजी महाराज की मूर्ति तक ये लोग पहुँचे हैं। यहाँ पर इन्होंने दूध से इन्होंने खुशी का इजहार किया है। जनाब रेवंत रेड्डी, जनाब राहुल गांधी और भी सभी कांग्रेस के लीडरान की तस्वीर पर इन्होंने दूध चढ़ाते हुए एक खुशी का इजहार किया है। कई सालों से, गुज़िश्ता 10 सालों से जबकि कांग्रेस हुकूमत पर इक़्तिदार पर नहीं रही, इनके साथ जुड़े रहने वाले सभी कांग्रेस के कारकुन आज हल्का कुतुबुल्लापुर में देखे गए हैं। इस जुलूस और खुशी के इजहार करता जनाब शिवा साहब, श्रीनु मुदिराज, गुरुवा रेड्डी और भी दीगर कांग्रेस के चाहने वाले जो कि हल्का कुतुबुल्लापुर में गुज़िश्ता 10 सालों से जुड़े हैं, इक़्तिदार के ना रहते पर भी ये सभी ने मिलकर आज खुशी का इजहार किया है। और इन्होंने मीडिया से बात करते हुए बताया कि जितने भी आवाम से जनाब सीएम रेवंत रेड्डी ने वादे किए हैं वो सभी आहिस्ता आहिस्ता आवाम के दरमियान में आएंगे। 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో మనకు రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయిన తర్వాత నిజంగా తెలంగాణ వచ్చినటువంటి పండుగ ఈరోజు పండుగ దినం ఈరోజు. ఎందుకంటే భారతదేశంలోనే చరిత్ర ఇప్పటి వరకు రైతు రుణమాఫీ ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఏ ముఖ్యమంత్రి కానివ్వండి ఎవ్వరు చేయలేని ఒక ధైర్యం చేసి ఇటు ప్రజలతో మమేకమయ్యి రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడానికి ముందుకొచ్చి ఈరోజు మొదటి విడత ప్రారంభించినందుకు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరియు చాలా గర్వంగా ఫీల్ అవుతూ మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తల్లా నడుస్తున్నాము, కాంగ్రెస్ కార్యకర్తల్లా ముందుకు వస్తున్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. మేము మాకు రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకులు ఉండి ఈరోజు ప్రజలకు ఇంత సేవ చేస్తున్నారు కాబట్టి మరి అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు మా ఇన్ఛార్జ్ కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ కులన్ హనుమంత్ రెడ్డి గారు ఆయన ఆదేశం ప్రకారము 127 డివిజన్ రంగారెడ్డి నగర్ ప్రతి వాడన ప్రతి చోట టపాకాయలు పేలుస్తూ పాలాభిషేకాలు చేస్తూ ఈ యొక్క సంబరాలను మొదలుపెట్టడం జరిగింది. మరి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు మమేకమై ప్రజలకు మేలు చేస్తూ ప్రజల దగ్గర ఉంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు అండదండగా ఉండుకుంటూ ప్రతి ఒక్క స్కీమ్ను కూడా ముందుకు తీసుకెళ్తూ ప్రతిరోజు పండగ భావంలో తీసుకుపోయి అందరికీ మంచి చేసే ప్రయత్నం చేస్తాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ రేవంత్ అన్న, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ రేవంత్ అన్న, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియాంక గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, విక్రమార్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కులన్ హనుమంత్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వం, భూపత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా సంచలనాత్మక నిర్ణయం ద్వారా రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా విడతల వారిగా 1 లక్ష రూపాయలలోపు ఈరోజు, మరి ఇంకా వారం తర్వాత మళ్ళీ 2 లక్షల లోపు అప్పుడు మళ్ళీ రుణమాఫీ జరుగుతుంది. అదేవిధంగా మన రైతులు, తెలంగాణలో ఉన్నటువంటి రైతులు చాలా సంతోషకరంగా ఉన్నారు. ఇదే విధంగా అన్ని ఒక 6 గ్యారెంటీలు కూడా అలానే 3 అమలైపోయినాయి, ఇంకా 3 వస్తాయి. 3 ఆగస్టు నుంచి అమలవుతాయని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. మరి అదేవిధంగా మరి రాబోయే రోజుల్లో ఏ ఒక్క మహిళలకు కానీ ఈ పెన్షన్ కానీ 2,500 కానీ ప్రతి ఒక్క మహిళలకు అందేస్తూ మేము కృషి చేస్తామని, మా యొక్క కార్యకర్తగా మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాము. జై కాంగ్రెస్.